హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను ఆమ్లెట్ చేశాను. ఆమ్లెట్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. పచ్చి పులుసు కానీ పప్పుచారు కానీ చేసినప్పుడు కంపల్సరీ గుర్తొచ్చేది ఆమ్లెటే కదా. కానీ ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్ కోసం చేశాను ఉల్లిపొరకలతోటి. అది ఎట్లా చేయాలో చూద్దాం. ఉల్లిపొరకలు ఇట్లా తోకలు కట్ చేసుకొని కడిగి పెట్టుకోవాలి. కడిగిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ముక్కలు కట్ చేసినాక కడుగుతుంది. ఇట్లా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్న తర్వాత ఇందులో 1 కప్పు క్యారెట్ తురుము వేసుకుందాం. కొద్దిగా కారం వేసుకుంటున్నా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, కొంచెం ఉప్పు, కొద్దిగా జీలకర్ర వేసుకొని ఇవన్నీ మిక్స్ అయ్యే విధంగా అంతా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం నూనె కూడా వేసుకుందాం. కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత అంతా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకొని ఒక బౌల్లో మనకి ఎన్ని ఎగ్స్ కావాలో అన్ని ఎగ్స్ తీసుకోవాలి. నేను ఇక్కడ 10 ఎగ్స్ తీసుకున్నానండి. 10 ఆమ్లెట్స్ కావాలి కాబట్టి. ఈ ఎగ్స్ అన్నీ ఈ గిన్నెలో వేసుకొని మంచిగా బీట్ చేసుకోవాలి. మంచిగా బీట్ చేసుకున్న తర్వాత ఈ ఎగ్ మిశ్రమాన్ని మనం ఉల్లిపొరకలది కలిపి పెట్టుకున్నాం కదా, ఆ మిశ్రమంలో పోసుకోవాలి. ఈ ఉల్లిపొరకల మిశ్రమంలో పోసుకున్న తర్వాత ఒక గరిటె తీసుకొని మంచిగా కలుపుకోవాలి. మొత్తం కలిసే విధంగా అంతా మిక్స్ చేసుకోవాలండి. అంతా మంచిగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది ఆమ్లెట్ చేసుకోవడానికి రెడీ అయిపోయింది. ఒక పెనం మీద ఆయిల్ రాసుకొని ఆమ్లెట్ లాగా పోసుకోవాలి. మొత్తం స్ప్రెడ్ చేసి చుట్టూ ఆయిల్ రాసుకుందాం. ఇప్పుడు మూత పెట్టి ఉడికించుకోవాలండి. కొద్దిసేపు అయిన తర్వాత తిరిగేసుకోవాలి. అయిన తర్వాత ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, ఉల్లిపొరకలతోటి ఆమ్లెట్ రెడీ అయిపోయింది. మీకు నచ్చిందా? మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ ఆమ్లెట్ హెల్తీ కూడా కదా, తప్పకుండా ట్రై చేయండి, బాగుంటుంది.